కొద్దిసేపటి క్రితమే సీన్ ఆఫ్ అఫెన్స్ కు క్లూస్ టీం వచ్చింది. నిందితుడికి అదేవిధంగా మృతుడికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించడం జరిగింది. బ్లడ్ శాంపిల్స్ తో పాటు ఇక్కడ పడి ఉన్నటువంటి మొబైల్ ఫోను, కొన్ని వాటర్ బాటిల్స్, అదేవిధంగా బైక్ ని కూడా క్లూస్ టీం వచ్చి స్వాధీనం చేసుకుంది. వాటన్నింటినీ కూడా బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, మిగతా అన్నింటినీ కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ అధికారులు పోలీసులకు నివేదిక అందజేస్తారు. ఇక అదేవిధంగా ఇక్కడ శివకు సంబంధించినటువంటి అన్ని ఆధారాల్ని కూడా పోలీస్ అధికారులు సేకరించారు. మరి కాసేపట్లోనే సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కూడా సంఘటన స్థలానికి చేరుకోనున్నారు. ఇక్కడికి వచ్చి కొంతమంది డీసీపీతో పాటుగా ఏసీపీ స్థాయి అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకుంటారు. సంఘటన ఏ విధంగా జరిగింది, ఎన్నిటికి జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి వివరాల్ని కూడా సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ తెలుసుకునే అవకాశాలున్నాయి. ఇక అదేవిధంగా 15 రోజుల వ్యవధిలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 ఘటనలు జరగడం అనేది సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. గత 6 ఏళ్లుగా ఎన్కౌంటర్ లేకుండా హైదరాబాదు చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ 15 రోజుల వ్యవధిలోనే అది కూడా సైబరాబాద్ పరిధిలో 2 ఎన్కౌంటర్లు జరగడం అనేది సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. ఇది దోపిడి దొంగల్లో కానీ, కరుడుగట్టిన నేరస్తుల్లో కానీ కొంత గుబులు పుట్టించే అంశం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే అనేక సార్లు కూడా ఏదైతే 2 ఘటనల్లో కూడా కొంత పరిస్థితి వేరే విధంగా కనబడుతుంది. 2 చోట్ల కూడా కత్తులతో దాడులకు దిగినటువంటి పరిస్థితి కనబడడం, ఆ తర్వాత తమను తాము రక్షించుకునే విధంగా పోలీసులు కాల్పులు జరపడం. గతంలో షామీర్పేట, మాజిద్పూర్ సమీపంలో నకిలీ నోట్ల కరెన్సీకి సంబంధించిన గ్యాంగ్ ముస్తాఫా పోలీస్ కాల్పుల్లో చనిపోగా, ఇక్కడ కూడా గజ దొంగ చైన్ స్నాచర్గా చెప్తున్నటువంటి శివ కూడా పోలీస్ కాల్పుల్లో మరణించడం అనేది కొంత పోలీసులకు సంబంధించినటువంటి మార్పులకు సంబంధించినటువంటి చర్చ కూడా తెరపైకి వచ్చిందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతానికి సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికారులు కూడా కొంతమంది ఆయనతో పాటు ఇక్కడికి చేరుకున్నారు. అతను వచ్చి సంఘటన జరిగిన ప్రాంతాన్ని ప్రస్తుతానికి సివి ఆనంద్ పరిశీలిస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూడవచ్చు. మొత్తం ఏదైతే షామీర్పేట సర్వీస్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్కు 10 అడుగుల 50 దూరంలోనే ఈ సంఘటన జరిగింది. నిన్న సిసిఎస్ పోలీసులు దీనికి సంబంధించి సిసిఎస్ పోలీసులు ఇక్కడ నాకాబందీ నిర్వహిస్తున్న సమయంలో సిఐ నరసింహారెడ్డి, అదేవిధంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు ఇక్కడ నాకాబందీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఏదైతే గజ దొంగగా చెప్తున్నటువంటి శివ ఈ పరిసర ప్రాంతంలోకి రావడం, ఆ తర్వాత పోలీసులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు పైన శివ ఒక్కసారిగా కత్తితో దాడికి దిగబడినటువంటి పరిస్థితి ఉత్పన్నమైందని ఇక్కడ పోలీసులు తమ యొక్క కథనాన్ని వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సిఐ నరసింహారెడ్డి తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో శివపై కాల్పులు జరిపాడు. 3 రౌండ్ల కాల్పుల్ని జరపడంతో అక్కడికక్కడే శివ ఇక్కడ మృతి చెందాడు. 3 రౌండ్ల కాల్పులు జరిగినట్లుగా అతని యొక్క శరీరంలో కూడా 3 ఇంజురీస్ ఉన్నాయి. వీపు వెనుక భాగం నుంచి కాల్చినటువంటి ఏదైతే కాల్పులు జరిపినటువంటి పరిస్థితి మనకంటే సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తుంది. అయితే పంచనామా నిర్వహించిన అనంతరం శివకుమార్ యొక్క మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరి కాసేపట్లోనే అక్కడ ఉస్మానియా మార్చురీలో శివకుమార్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి, ఒకవేళ ఆయన యొక్క బంధువులు వచ్చినట్టే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించనున్నారు. ఇక శివకుమార్ పై సైబరాబాద్, అదేవిధంగా హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 200లకు పైగా కేసులు నమోదై ఉన్నాయి. చైన్ స్నాచింగ్ లో ఇతను చాలా చాలా చోట్ల కూడా ఇతని పైన కేసులు నమోదై ఉన్నాయి. గతంలో కూడా అటు నెల్లూరుతో పాటుగా ఇటు హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. మియాపూర్, కూకట్పల్లి, అదేవిధంగా రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో శివకుమార్ పై చైన్ స్నాచింగ్ కేసులు నమోదై ఉన్నాయి. గత కొంతకాలంగా ఇతను మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. పోలీసులకు 3 సార్లు చిక్కి తప్పించుకున్నాడు. 2 సార్లు కూడా అటు మియాపూర్ సమీపంలో ఒకసారి పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసుల పైన దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మరొకసారి పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో పోలీసులు వస్తున్న విషయాన్ని అప్పుడు అక్కడి నుంచి శివకుమార్ పరారయ్యారని సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు. కానీ 3వసారి మాత్రం పోలీసుల చేతిలో శివ హతమయ్యాడు. దీంతో కొంత చైన్ స్నాచర్స్ కానీ మిగతా వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పవచ్చు. అయితే పోలీసులు మాత్రం ఎన్కౌంటర్ ఆత్మరక్షణార్థం కాల్పులు జరపడం, కానీ దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తుంది. చాలా చోట్ల నిందితుని పట్టుకునేందుకు పోలీసుల వద్ద లాఠీలు ఉంటాయి, అవసరమైతే దాడి కూడా చేయవచ్చు. కానీ కాల్పులు జరపడం అనేది కొంత విమర్శలకు తావిస్తుంది. కొంత దీనికి సంబంధించి కట్టుకథలు కూడా పోలీసులు
పోలీసులు అల్లారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పోలీసులు మాత్రం ఇది రియల్ ఎన్కౌంటరే, ఇందులో ఎలాంటిది లేదు, తాము ఆత్మరక్షణార్థమే కాల్పులు జరపాల్సి వచ్చింది అని చెప్పేసి పోలీసులు తమ యొక్క చర్యను సమర్థించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సీన్ ఆఫ్ అఫెన్స్ చూసినట్లయితే మాత్రం కత్తితో అతను శివకుమార్ పోలీసుల పైన దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత తమ యొక్క ఎస్ఐని రక్షించుకునేందుకే సిఐ నరసింహారెడ్డి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ ఘటనలో గాయపడ్డటువంటి ఎస్ఐ వెంకటేశ్వరుని మొదటగా శంషాబాద్ సమీపంలోని ట్రెడెంట్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం గచ్చిబౌలి సమీపంలో ఉన్నటువంటి హిమగిరి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఎస్ఐ వెంకటేశ్వర్లు కోలుకుంటున్నారని పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే కమిషనర్ ఆనంద్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు అక్కడ ఏసీపీ శంషాబాద్ ఏసీపీని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎన్ని గంటలకు ఈ సంఘటన జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎవరెవరు ఆ సమయంలో నాకాబందీ నిర్వహిస్తున్న సమయంలో ఎవరెవరు పోలీసు అధికారులు ఉన్నారు, ఎంతమంది మఫ్టీలో ఉన్నారనే దానికి సంబంధించి పూర్తి వివరాల్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత ఈ విషయాలన్నిటి కూడా సివి ఆనంద్ మీడియాకు కూడా వివరాలు వెల్లడించే అవకాశం ఉంటుంది. గౌతమి. Right. Thank you, Rajesh. Thank you for the updates.